పీఠం పక్కనే చనిపోయిన వాళ్ళందరి సమాధులు అక్కడ ఉన్నాయి. ఇవన్నట్లకి గుర్తుగా అక్కడ బండల మీద వాళ్ళు చెక్కిన బొమ్మల్ని, రాసిన అక్షరాలని మనం చూడగలం. ఇదే కాకుండా వారికి దాహం వేస్తుంది అని మోషే గారిని విసిగించినప్పుడు మోషే గారు దేవుడికి ప్రార్థన చేయగా, నేను నీ సముఖమందు ఉంటాను, అక్కడ బండరాయిని బద్దలు కొట్టు అని అన్నప్పుడు మోషే గారి కర్రతో బద్దలు కొట్టగా అక్కడి నుండి టన్స్ ఆఫ్ వాటర్ వచ్చినట్టు బైబిల్లో చూడగలం. ఇప్పటికీ అదే హోరేబు బండ ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా అక్కడ ఉంది. ఆ బండ నుండి వచ్చిన టన్స్ ఆఫ్ వాటర్ వల్ల అక్కడ చుట్టుపక్కల రాయిలంతా వాటర్ ఎరేషన్ అవ్వి పెచ్చులుగా ఉండడం మనం కల్లారా చూడొచ్చు. ఆ బండ నుండి వాటర్ తీసుకుంటున్నట్టు అక్కడ అప్పట్లో ఇశ్రాయేలీలు బండల మీద చెక్కువేశారు. విగ్రహాలకు బలి ఇచ్చిన బలిపీఠాల మీద దూడ ఆకారం చెక్కినట్టు ఇప్పటికీ మనం చూడగలం. కత్తివాతతో ఇశ్రాయేలీ అందరూ చనిపోయినట్టు బొమ్మలు వేసి చెక్కినట్టు ఆ బండల మీద ఇప్పటికీ చూడగలం.